కానీ వాళ్ళు ఎన్ని మాట్లాడినా భగవంతుడు అనేవారు ఎప్పటికీ మన ఇప్పుడు మారిపోతాం ఒక 30 సంవత్సరాల్లో మన హిందూ మతస్థులు ఎవరు ఉండరంటున్నారు కదా! కానీ భగవంతుడు చూసుకుంటాడేమో ఇలాంటి వాళ్ళకి ఆ! ఆ! అలా ఆ! అనిపిస్తుంటది. ఇప్పుడు లేదు చెప్పమన్నారు కదా! లేదు ఆయన లేదు రియాక్ట్ అయితే ఏంటి? లేదు లేదమ్మా. రియాక్ట్ అవుతాడమ్మా ఆయన. ఆ! అయితే రంగేశుడు సద్గంగా జనకుడు సంగీత సంప్రదాయకుడు సమయానికి తగు మాటలాడెని. ఈ రంగస్థలానికి అధిపతి ఒకసారి మాట ఇచ్చాడంట హ్మ్. ధనంజయ గోత్ర క్షత్రియులకి. ధర్మం ఎప్పుడు తప్పితే ఓ భరతవంశీయ యదా యదా హి ధర్మశ గ్లానిర్భవతి భారత. ఓ భరతవంశీయ ధర్మం ఎప్పుడు తప్పితే అప్పుడు, ధర్మం గాడి తప్పినప్పుడు, అధర్మం పెరిగినప్పుడు నేనే ఆత్మానం స్వయంగా వస్తానని మాట ఇచ్చాడటమ్మ. హ్మ్. ఆ మాట ఇచ్చిన వాడే వస్తాడు, మాట ఇచ్చిన వాడే పని చేస్తాడు. కానీ వాళ్ళు వచ్చిన ఇచ్చిన వాడిని నేనే నేనే అని చెప్పుకు తిరగరు, వాళ్ళ పని చేసుకు వెళ్ళిపోతారు తల్లి వాళ్ళు. ఏమని హ్మ్. ఈ నిన్నగాక మొన్న తిరువయ్యారులో ఒక పెద్ద ఆయన వచ్చాడు. హ్మ్. హరిగుణ మణిమయేశ్వరములు గళమున శోభిల్లు భక్త కోటులిలలో తెలివితో చెలిమితో కరుణ గల్గి జగమెల్లను సుధా దృష్టిచే బ్రోచువార్ ఎందరో మహానుభావులు. తంజావూరు జిల్లా తమిళనాడు ఉంది కదమ్మా, హ్మ్. అక్కడికి నిన్నగాక మొన్న ఈ మధ్య కాలంలోనే అంత పోసి 200 సంవత్సరాలు కూడా పూర్తి అవ్వలేదు. ఓ పెద్ద ఆయన వచ్చారు. ఆయన వచ్చి చెప్పుకొచ్చాడండి ఆయన. ఆ హరిగుణ మణిమయ స్వరాలు కంఠాన ధరించి మన ఈ కలిలో ధర్మస్థాపన రాకపోకలు స్వరార్ణవంలో మనకి నిక్షిప్తం చేసి పెట్టాడు ఆయన. ఎట్లా తల్లి? ఈ కలిలో ధర్మస్థాపన ఎలా జరుగుతుందని స్వరార్ణవంలో నిక్షిప్తం చేసి పెట్టాడు. ఉదాహరణకి రావణాసురుడికి కొన్ని వరాలు ఉండేయట. హ్మ్. అంటే నరులు వానరులు చేతుల్లో తప్ప మిగతా ఎవరి చేతిలో మరణం ఉండొద్దు అని చెప్పి. అంటే ఆయన బ్రహ్మ దగ్గర వరాలు కోరుకున్నప్పుడు ఈ నరుల్ని వానరుల్ని వాళ్ళు పెద్ద అందరూ అలుపులే కదని చెప్పేసి వారి నుంచి ఎలాంటి ఎగ్జామ్షన్ కోరుకోలేదంట ఆయన. అలాగే హిరణ్యకశిపుడికి కూడా కొన్ని రక్షణ కవచాలు ఉండేయట. భూమి మీద కానీ ఆకాశంలో కానీ, నరుడు కానీ మృగం కానీ, అస్త్రశస్త్రాలు కానీ, ఇంటి బయట కానీ లోపల కానీ, ఉదయం కానీ అంటే మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ, పగలు కానీ రాత్రి కానీ, ఇట్లా కొన్ని కొన్ని ఎగ్జామ్షన్స్ వాళ్ళు పెట్టుకొని నాకు చావు ఉండొద్దని వాళ్ళు వరాలు తీసుకున్నారంటే ఇమ్యూనిటీ తీసుకున్నారు వాళ్ళు బ్రహ్మ నుంచి. అంటే ఉదాహరణకి ఈ హిరణ్యకశిపుడే మరుజనంలో రావణుడిగా వచ్చినప్పటికీ వాళ్ళు ఏంటంటే ఈ వరాలు నమ్మి ఇమ్యూనిటీ నమ్మి తప్పులు చేస్తున్నప్పుడు ఆ వరాలన్నిటినీ కూడా ఛేదించి ఆ ఇమ్యూనిటీ దాటి ఎలా అయితే వీళ్ళని చంపారో, ఆ రాక్షసులను చంపారో, అప్పుడు ఆ దేవతలు చంపారో, అలాగే మరి ఇప్పుడు కానీ మనం ఆధునిక సమాజంలో మీరు నేను మాట్లాడుతున్న ఈ సమయంలో మరి అలాంటి రాక్షసులు ఎవరండి? అలాంటి తప్పులు ఎవరు చేస్తున్నారు? అలాంటి లక్షణాలు ఎవరికి నేను ప్రశ్న వేసుకుంటేనమ్మా, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ మేం చేస్తాం. నేను మళ్ళీ చెప్తున్నానమ్మా, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ మేము చేస్తామని ఒక వ్యవస్థ బాధ్యత తీసుకుంది. ఆ వ్యవస్థే న్యాయ వ్యవస్థ. వీరు ఆ పని చేయట్లేదు కాబట్టి తప్పులు చేసేవారు ఇంకా దర్జాగా తప్పులు చేసుకుంటూ కనీసం ఎఫ్ఐఆర్ నమోదు అవ్వదు, కేసు ఉండదు, ఏముండదు, తప్పులు దర్జాగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు వాళ్ళు. న్యాయస్థానాల్లో న్యాయమూర్తులు ఉన్న మీరు ఆ పని చేయకపోతే ఈ న్యాయమూర్తుల మీద ఇంకొక చట్టం ప్రయోగించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తొలగించాల్సిన బాధ్యత కలిగి ఉన్నాయి. వారు ఆ పని చేయట్లేదు. కాబట్టి ఈ కలిలో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం హరిహరులు కానీ అవతారం తీసుకుంటే వారు ఏ రకంగా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయాల్సి వస్తుందని స్వరార్ణంలో చెప్పుకుంటూ వచ్చారు మా పెద్ద అయిన తిరువయ్యారులో. పని పని పమప్ప మప్ప మగ మగ మరియు సని సగమప పని పసనిరి సమారి సని పమ గమ పసని పని పమరి సరి గమ. ఇది చాలా మందికి తెలియదు సంగీతం కదా అనుకుంటారు. ఇది ఒక భాష అమ్మ. ఇది ఔడవ షాడవ ఔడవ సంపూర్ణ సశబ్ద నిశబ్ద అనాదాతీత సమగ్రహాల మర్మం తెలిసి ద్వాదశ స్వరస్థానాలు వివాద వికృతులు తెలిసిన వారు ఆ భాష సులభంగా చదవగలుగుతారు. కొద్దిగా గొప్ప నాకు ఈ మధ్య చిన్న వయసులో ఒక బెగ్గర్ ఒక ముష్టాయన పరిచయం అయి చెప్పిన మాటలు మీకు చెప్తున్నాను తల్లి. ఇప్పుడు హరిహరులైన శక్తి అయినా వచ్చి యుద్ధం మొదలు పెడితే చేసే మొట్టమొదటి పని ఇండియన్ జ్యుడిషియరీ న్యాయమూర్తులు. పూర్వకాలంలో హిరణ్యకశిపుడు ఎలాంటి రక్షణ కవచాలు కలిగి ఉన్నారో అలాంటి రక్షణ కవచాలను ఇప్పుడు న్యాయమూర్తులు కలిగి ఉన్నారు. 197 CRPC విచ్ హ్యాస్ బీన్ ఎనాక్టెడ్ యాజ్ BNSS, అది 218 BNSS కింద మారింది.
77 ఐపీసీ, 15 బిఎన్ఎస్ఎస్ కింద మారింది. జడ్జెస్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4, ఈ 4 రక్షణ కవచాలు అడ్డు పెట్టుకుని మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరని కళ్ళు మూసుకుని తప్పుడు తీర్పులు ఇవ్వటం, తప్పుడు కామెంట్లు చేయటం, దేవాలయాలు భూములు లక్షల ఎకరాలు అన్యాక్రాంతం అయిపోయిన 40-50 సంవత్సరాల నుంచి పరిష్కరించకుండా ఇన్కెపాసిటీతో పెట్టు కూర్చుని వారు విర్రవీగుతున్న న్యాయమూర్తుల మీద ఎలాంటి రక్షణ కవచాలు ప్రయోగించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తారో ఇవన్నీ స్వరార్ణంలో వివరించబడి ఉందమ్మా. అందుకని నేను నమ్ముతూ అనేక సార్లు చెప్పుకుంటూ కూడా వచ్చినాయ్యా, మరి మీ పని మీరు మొదలు పెట్టకపోతే ఆ మాట ఇచ్చినవాడు, ధనంజయ గోత్ర క్షత్రియులకి మాట ఇచ్చినవాడు, ధర్మం తప్పిన ప్రతిసారి నేనే ఆత్మానం స్వయంగా వస్తా అని మాట ఇచ్చినవాడు మాట తప్పే రకం కాదండి అయ్యా. కాబట్టి ముందు ప్రమాదం మీకే పొంచి ఉంది. మీరు ఇప్పటికైనా దృష్టి పెట్టి బుద్ధి మార్చుకుని మా శరీర సుఖాలు, మా ప్రమోషన్లు, మా సంపాదన కోసం కాకుండా ధర్మాన్ని ఆచరించాల్సిన బాధ్యతను మీరు కలిగి ఉన్నారు కాబట్టి ముందు ఆ పని మీరు మొదలు పెట్టండి. సరైన తీర్పులు ఇవ్వండి. గుడ్ ఫెయిత్ అంటే 77 ఐపీసీలో చెప్పబడిన గుడ్ ఫెయిత్ ఏమిటి? 52 ఐపీసీ చెప్తుంది, నథింగ్ ఈజ్ సెట్ టు బి డన్ ఆర్ బిలీవ్డ్ ఇన్ గుడ్ ఫెయిత్ వితౌట్ డ్యూ కేర్ అండ్ అటెన్షన్. మీరు కళ్ళు మూసుకుని తీర్పులు చేయడం గుడ్ ఫెయిత్ కాదని 52 ఐపీసీ చెప్తుందండి. అయ్యా తీరు మార్చుకోండి అని ఆ పెద్ద ఆయన మాటలు విన్న నేను అనేక సార్లు వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇంకా వారు తీరు వారు, వీరు తీరు వీరు మార్చుకున్నప్పుడు అమ్మ ఆయనే వస్తాడమ్మా. అమ్మ ఆ మాట ఇచ్చిన నల్ల ఆయన వచ్చి ఆయన పని ఆయన చేసుకెళ్తాడు తల్లి, ఇబ్బంది ఏమీ లేదు. అందుకని ఆ నల్లయన వస్తాడు, ఆయన పని ఆయన చేసుకుపోతాడని అందరూ సైలెంట్గా ఉన్నారేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు. అంటే అమ్మ కర్మ చేసుకున్న కర్మరీత్యా మరి ఎంత చెప్పినా ఆ రోజునే కర్ణుడు, దుర్యోధనుడు, శకుని, భీష్మాదులు వినన కారణంగా యుద్ధం వచ్చి వాళ్ళు ఎలా అయితే నష్టపోయి ఉన్నారో అలాంటి నష్టం ఇప్పుడు అనుకునేవారు కూడా తప్పదు. ఇంకోటి ఏంటంటే ఆ తప్పు చేసిన కౌరవులు మాత్రమే కాదండి శిక్ష ఆ రోజు, ఆ కౌరవులకి సపోర్ట్ చేసిన వారిని, సహాయం చేసిన వారు అందరినీ కూడా చంపేశారమ్మా. మహాభారతం వ్యాస భారతానికి కూడా దొరకనిది స్వరార్ణమంలో చెప్పాడు పెద్ద ఆయన. ఎవరమ్మా? 3 నామాలు, అనాదాతీత సమగ్రహాలను 3 నామాలుగా, సశబ్ద నిశబ్ద క్రియలను శ్వాసగా కలిగినవాడు, హరిగుణ మణిమయ స్వరాలు కంఠాన్ని ధరించినవాడు చెప్పిన మాట ఇది. వ్యాసుడి కళానికి కూడా అందని విషయాలు చెప్పాడు ఆ స్వరార్ణంలో. ఎంత ఊచకోతంటే దుర్యోధనులు మాత్రమే కాదమ్మా శిక్ష అనుభవించింది, ఆయన్ని నమ్మిన వారికి, ఆయనకి జేజేలు పలికిన వారు అందరూ శిక్ష అనుభవించారు. రేపొద్దున కాలం కూడా అంతే అంతే తల్లి, అంతే. తప్పు చేసిన వారికే కదా, తప్పును సమర్థించే వారు కూడా శిక్ష అనుభవించక తప్పదు. తప్పు జరుగుతున్నప్పుడు మనకెందుకులే అని మౌనంగా ఉన్నవారికి శిక్ష తప్పదు. మాకెందుకండి కష్టాలన్నీ, మేము చాలా బాగుంటామండి, మేము ఎవరికి ఏ హాని చేయమండి, గుడికి వెళ్తాం, పూజ చేసుకుంటామండి, మాకెందుకండి కష్టాలు, రోజు వస్తే అన్నదానం కూడా చేస్తుంటామండి మేము, మా ఈ కష్టం ఏంటండి అని చాలామంది అన్నారు అనుకోండి. తప్పు చేసేవాడిని సమర్థించడమే మీరు చేసిన తప్పు. తప్పు చేసేవాడిని సమర్థించి మేము అన్నదానం చేసామండి, లేకపోతే గుడికెళ్ళి పూజ చేసామండి, మాకు కష్టం ఏంటంటే ఎట్లా అండి? తప్పు చేసేవాడిని మీరు సమర్థించడం అంటే, సమర్థించకపోయినా మౌనంగా ఉండడం కూడా మీ తప్పే. తప్పు చేసిన వాళ్ళని ఖచ్చితంగా క్వశ్చన్ చేయాలి, చేయకపోతే మీరు ఎన్ని చేసినా అంతే అంతే అంతేనమ్మా, అంతే అంతే. అదే చాలా మంది వెనకాల పాపాలు చేస్తుంటారు, ముందర అన్నదానాలు చేస్తుంటారు, చాలా మంది నేను చూస్తూ కూడా ఉంటాము. అంటే కోరుకోవటం అమ్మా, కోరుకోవటంలో మనం తప్పుగేం భావించక్కర్లేదు. శరీర సుఖాలనే పరమావధిగా జీవిస్తున్నారు, కానీ ఈ శరీర సుఖాలు ఏమి అనుభవించిన వారిని మనం దేవతలుగా మనం పూజిస్తున్నాం, మనం దేవుడిగా పూజిస్తున్నాం. అసలు రాముడు అంటేనటమ్మా జీవితాంతం త్యాగమే, ఆయన జీవితం మొత్తం త్యాగమేనట రాముడు అంటే. ఎప్పుడు ఆయన జీవితంలో పరుష పదజాలం ప్రయోగించి ఉండేట శత్రువు మీద కూడా. అంత సైన్యంతో లంకను చుట్టుముట్టినప్పుడు కూడా ఈ క్షణం నువ్వు తప్పు తెలుసుకుని క్షమాపణ చెప్పినా నిన్ను వదిలేస్తాం అనే అవకాశం ఇవ్వగలిగాడంటే ఆయన ఎంత గొప్ప అయినమ్మా. ఆయన అంత శక్తి కలిగి ఉండి కూడా ఆయన అలాంటి వాళ్ళందరినీ మనం పూజిస్తున్నాం మనం, కానీ మన దగ్గర మాత్రం ఎలాంటిది లేదు, మనకి త్యాగం లేదు మన దగ్గర. త్యాగం లేకుండానే నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, పక్కింటి వాళ్ళు ఏమైపోతే నాకెందుకు.